సో నమస్తే అందరికి. సో సార్ సుధాకర్ సార్ చెప్పినట్టు నేను యూకేలో ఉంటాము. అయితే నా పేరు శారద. ఇవాళ అంటే రకరకాల మాస్టర్స్ నుంచి కొన్ని మెసేజెస్ రావటము, అవన్నీ కూడాను సెషన్స్ లో షేర్ చేయటము, అవన్నీ అట్లాగా అవుతా ఉంది. సో ఇక్కడ నాకు ఎందుకో అనిపించింది ఏంటి అంటే మహావతార్ బాబాజీ అని. మహావతార్ బాబాజీ ఎవరు అంటే ఒకసారి మీకు ఫోటో సారు షేర్ చేస్తారు. సెషన్ ఎండింగ్ లోపల ఆయన షేర్ చేస్తారు. సో మహావతార్ బాబాజీ ఆయన ఆయన ఒక అవతార పురుషులు అని చెప్పచ్చు. తర్వాత మహావతార్ బాబాజీ ఎవరు అంటే ఒక చిరంజీవి ఆయన. ఎలా అయితే ఆంజనేయ స్వామి అట్లాగా మనకి ఉన్నారో, చిరంజీవులు ఉన్నారో, అలానే మహావతార్ బాబాజీ అనే ఆయన కూడా ఒక చిరంజీవి అన్నమాట ఆయన. సో మహావతార్ బాబాజీ ఆయన 2000 సంవత్సరాలు ఆయన 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు అప్పుడు 2000 సంవత్సరాలు ఇంకా ప్లస్ ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అదే శరీరం తోటి, అంటే 2000 సంవత్సరాల కిందట ఏ శరీరం తోటి అయితే ఉన్నారో ఆ శరీరం తోటే ఇప్పటికి, మరి ఆయన చిరంజీవి కదా, ఇప్పటికీ ఆయన అదే ఉన్నారనమాట. పిక్చర్ రాలేదు సార్. యా. సో ఇప్పటికీ ఆయన అదే శరీరం తోటి, సో ఊహగా ఆయన ఇట్లా ఉంటారు మహావతార్ బాబాజీ. సో ఈ విధంగా ఇట్లాగా మనకి ఆయన హిమాలయాల్లోనూ అట్లాగా ఎక్కడంటే మనకి మన నమ్మకం అంటే దేవుడు లాగా, ఇంకా ఆయన ఒక గురువుల్లో మహాగురువు. శంబాలా అని హిమాలయాల్లో మనకు కనిపించని ఒక ప్లేస్ శంబాలా. అక్కడ అక్కడ ఆయన ఉండటం, మిగతా గురువులతోటి ఆయన కూడా అక్కడ ఉన్నారు అక్కడ అని ఒక నమ్మకం అన్నమాట. సో మీరు కావాలని మనకి గూగుల్లో మనం చూసుకుంటే నెట్ లో గనక మహావతార్ బాబాజీ అని మీరు సెర్చ్ చేయంగానే ఆయన గురించి వచ్చేస్తుంది. సో ఆయన శరీరం అంటే ఆయన కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ మనలానే ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా జన్మ తీసుకున్నారు. చాలా సాధారణమైన, చాలా మిడిల్ క్లాస్ కంటే ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. అలాంటి అంటే ఇక్కడ క్లాస్ అని కాదు, కుటుంబము ఒక స్థాయి అది అంటే ఎట్లా ఉంటుంది ఆయనది అని. ఆయన ఏమి గొప్ప ధనవంతులు ఇంట్లో ఆయన ఏమి జన్మ తీసుకోలేదు. చాలా అతి సాధారణంగా రోజువారీ ఇద్దరు కూడా తల్లిదండ్రులు పని చేసుకుంటారు, పని చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలాగా గడుస్తూ ఉండే ఫ్యామిలీలో ఆయన జన్మ తీసుకోవటం జరిగింది. సో ఆయన పేరు పుట్టినప్పుడు నాగరాజు ఆయన పేరు. సో ఆయన ఎట్లాగై తర్వాత ఆయనకి పేరు ఇవ్వబడింది మహా అవతార్ అని, మహా అవతారం అన్నమాట ఆయన బాబాజీ అని చెప్పి. సో బాబాజీ అని ఆయన్ని పిలుస్తూ ఉంటారు. సో ఆయన మీరు స్క్రీన్ లో చూడొచ్చు ఆయన మహావతార్ బాబాజీ. ఎవరైనా తెలియని వాళ్ళైతే అట్లాగా ఆయన మహావతార్ బాబాజీ. సో ఆయన రకరకాల గురువుల దగ్గర ఏంటి అంటే చిన్నప్పుడు ఆయన గురించి చిన్నగా ఇంట్రొడక్షన్ ఇస్తాను, అంటే తెలియని వాళ్ళకి అట్లాగుంటే. ఆయన ఏంటి అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు దగ్గర నుండి ఆయన్ని చిన్న వయసులోనే అన్నమాట, ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల చిన్న వయసులో ఆయన్ని కిడ్నాప్ చేసేస్తారు. చెప్పాలంటే ఆయన్ని కొందరు దొంగలు ఆయన ఏం చేస్తారంటే కిడ్నాప్ చేసేస్తారనమాట ఆయన్ని. సో ఆయన ఏం చేస్తారు అంటే తీసుకెళ్లిపోయి ఒక ధనవంతుల ఇంట్లో అమ్మేస్తారు. ఒక చాలా సేట్ అన్నమాట ఆయన. సో ఆయన దగ్గర ఆయన వాళ్ళ దగ్గర ఈ దొంగలు ఏం చేస్తారంటే అమ్మేయడం అంటే ఇంకా వాళ్ళకి చెప్పాలంటే ఒక బాల కార్మికుల్లాగా ఒక పని చేస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళ కింద ఏం పని చెప్తే అవి చేయటానికి అట్లాగా. సో ఆయన అట్లాగా చేసేటప్పటికి ఆయనకి తల్లిదండ్రుల నుంచి వేరు పడిపోయాం కదా, ఇది అట్లాంటివి ఏమి ఆయనకి లేదు, బాధ ఏం లేదు. ఎక్కడుంటే అక్కడ ఆయన గడిచిపోతూ ఉంటుంది అనమాట, ఆయన గడిపేసుకుంటూ ఉంటారు. సో అట్లాగా ఒక రోజు ఆయనకి ఈ సేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల గురువుల్ని మీట్ అవుతూ ఉంటారు, వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఆ గురువులని వినటానికి, గురువుల దగ్గర ఆ సమయం గడపడానికి మహావతార్ బాబాజీ అంటే ఆ చిన్న బాలుడు చూస్తూ ఉంటారన్నమాట, ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు గురువులు వస్తారా ఎప్పుడు అని.
సో వాళ్ళు చెప్పిందన్ని చేస్తూ ఉంటారు విని. అక్కడ ఉండరు. కానీ ఏమన్నా అందివ్వటానికి వాటికి లేతే చాటుగా విని వాళ్ళేం చెప్పారో వాటి మీద ఆయనకి జ్ఞానం అన్నమాట. ఆత్మజ్ఞానం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడాను చాలా ఉత్సాహంగా ఉండేవాడు. అది ఆయన్ని కొంచెం అక్కడే కొంచెం ఎదుగుతూ కొన్ని సంవత్సరాలు అంతవరకు అయిన తర్వాత ఈ సేటు కొంచెం మంచివారనమాట. ఆయనేం చేస్తారు అంటే చూసి, "నీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. చాలా ఇష్టం అనుకుంటా నీకు జ్ఞానము, గురువులతోటి ఉండటము, స్వామీజీలతోటి ఉండటము నీకు ఇష్టం అనుకుంటా" అని ఒక స్వామీజీ గుంపు అట్లాగా అంటే వాళ్ళు గ్రూప్‌గా వస్తూ ఉంటారు. అప్పుడంతా బాగా వస్తూ ఉండేవారు కదా! ఊరూరు వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. వాళ్ళతోటి ఈయన్ని పంపించేశారనమాట. "నువ్వెళ్ళు పర్వాలేదు. ఇక్కడి నుంచి నువ్వెళ్ళు. నీకు నీకు నచ్చింది నువ్వు చేసుకో" అని ఆయన పంపించేస్తారు. అప్పుడు రకరకాల గురువులతోటి, రకరకాల ఆ ప్రదేశాల్లో ఆయన ఉంటూ జ్ఞానాన్ని పొందుతూ హిమాలయాల వరకు చేరుకుని, హిమాలయాల్లో ఒక గురువులు సప్తఋషిలో ఒక గురువు నాకు ఐడియా లేరు కానీ, ఒక గురువు సప్తఋషిలో ఒకరు వచ్చి ఆయనకి జ్ఞానబోధ చేయటము, తర్వాత క్రియాయోగం ఆయన క్రియాయోగము నేర్పించారు అన్నమాట. క్రియాయోగం నేర్చుకున్నారు. తర్వాత మనము ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి బుక్‌లో ఈయన గురించి ఉంటుంది. మహావతార్ బాబాజీ గారి గురించి కొంత ఉంటుంది. యుక్తేశ్వర్ శ్రీ స్వామి యుక్తేశ్వర్ గిరి గారు, తర్వాత లాహరి మహాశయ గారు. సో, లాహరి మహాశయ గురువు మా మహావతార్ బాబాజీ అన్నమాట. లహరి మహాశయ ఏమో స్వామి యుక్తేశ్వర్ గిరి గారికి గురువు. స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి గారేమో మన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, ఒక యోగి ఆత్మకథ బుక్కు రాసిన యోగి ఉన్నారు కదా! యోగానంద, పరమహంస యోగానంద. ఆయన గురువు శ్రీ యుక్తేశ్వర్ గిరి గారనమాట. సో, ఇట్లా గురు పరంపర. సో, అట్లాగా మహావతార్ బాబాజీ క్రియాయోగం అవన్నీ కూడాను ఆయన స్టార్ట్ చేయటము, నేర్పించటం ఆ టైంలో క్రియాయోగం. క్రియాయోగం అంటే ఏంటి అంటే, అది కూడా శ్వాస ప్రక్రియలనమాట. శ్వాస ప్రాక్టీస్ చేస్తూ కొన్ని టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ అంటారు. అంటే శ్వాసలు చేసుకుంటూ కొన్ని టెక్నిక్స్ ద్వారా వాళ్ళ శరీరాన్ని వాళ్ళ శరీరంలో కొన్ని భాగాల్ని అట్లా పట్టి ఉంచటం అంటే అది కూడా ఒక బ్రీతింగ్ టెక్నిక్ అన్నమాట క్రియాయోగం. నాకు కొంచెం తెలుసు. తెలిసినంత మటుకు చెప్తున్నా. కానీ ఇంకా చాలా లోతు ఉంటుంది క్రియాయోగం అనేది. సో, నాకు ఎంత మటుకు తెలుసో అంత మట్టుకే చెప్తున్నాను. సో, దీంట్లో నేపాల్ దగ్గర అక్కడ అంతా కూడాను క్రియాయోగము నేర్పించే మెడిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా చాలా మొత్తం వరల్డ్ వైడ్‌లో ఉన్నాయి. అయితే ఎందుకు అంటే ఆయన గురించి ఇప్పుడు మనం ఒకళ్ళ గురువు గురించి గురువిచ్చిన సందేశం మనము తెలుసుకోవాలంటే ముందు గురువు గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడు ఆయన జ్ఞానాన్ని మనము తీసుకుంటుంటే అప్పుడు ఇంకా మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆళ్ళు ఏ ఉద్దేశం అసలు ఎవరు ఆయన అని మనకు తెలుస్తుంది. ఎవరైనా మీకు ఆహ్, కొంచెం తెలియని వాళ్ళు ఉంటే గనక కొంచెం షార్ట్ ఇంట్రడక్షన్ ఇద్దామని అనుకున్నాను నేను. సో, నేను ధ్యానానికొచ్చిన ఒక 6 నెలలకి ఒక 6 నెలలయిన తర్వాత ఆయనంతట ఆయన కనెక్ట్ అవ్వటం జరిగింది. నేను ధ్యానంలో అట్లా ఉన్నప్పుడు ఆయన కనెక్ట్ అవ్వటము, కనెక్ట్ అయ్యి నేను నీకు సందేశాలంటే నేను నీకు మెసేజెస్ ఇస్తా ఉంటాను రోజు కొన్ని మెసేజెస్. ఇవన్నీ నువ్వు సెషన్స్‌లో ఇట్లా మామూలుగా క్లాస్‌లో ఇట్లాగా నువ్వు చెప్పాలి అని అన్నారనమాట. అప్పుడు నాకు అంత ఇదిగా ఆయన ఒక గురువని, ఆయన గురించి నాకంతగా ఏమి పెద్దగా ఐడియా లేదు. అయితే బుక్ చదువున్నాను. నేను ధ్యానానికి ముందే పరమహంస యోగానంద గారి 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి' అది నా మొదటి పుస్తకం. నేను చదివిన మొదటి పుస్తకం. అక్కడ ఆ పుస్తకము చదివి దాంట్లో బాబాజీ గారి గురించి కొంత నేను విన్నాననమాట. అంటే నేను చదివాను. తప్ప అంతగా నాకు ఆయన గురించి తెలీదు. సో, నేను నమ్మలేకపోయాను. నేను ధ్యానానికొచ్చి ఒక 6 నెలలు అయ్యింది. 6 నెలల్లోనే ఈయన కనెక్ట్ అవ్వటం ఏంటి? ఇదంతా నేను అపోహ, ఇదంతా కాదు. నేను నమ్మలేకపోయాను ఏదన్నా అండి. తర్వాత నిదానంగా ఆయన ఆహ్, అర్థం చేయిస్తూ, తర్వాత నమ్మిస్తూ ఇట్లాగా కలల రూపంలో, ధ్యానంలో ఆయన కనబడుతూ కొన్ని అట్లాగా ఇంటరాక్షన్ అనేది అంటే కొంత నాకు నమ్మకం పెరిగిందనమాట. అప్పటి నుండి కొన్ని మెసేజెస్ ఇవ్వటం జరిగింది. ఒక
25-20 మెసేజెస్ అంటే జ్ఞానం అన్ని ఇచ్చుని ఉంటారు. సో దాంట్లో ఇవాళ మనము సెషన్ ఇక్కడ మనం చేసుకోబోతున్నాం. అది షేర్ చేయబోతున్నాం. అయితే ఈ మెసేజెస్ కూడా ఇంకా త్వరలో అది బుక్ కింద రావాలన్నారు. అది కూడా బుక్ లాగా పబ్లిష్ అవ్వబోతా ఉంది ఆయన మెసేజెస్. సో ఇవి ఆయన గురించి. అయితే ఇది ఇంట్రొడక్షన్. మనము ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. చేసి అప్పుడు మనము యాక్చువల్ మెసేజ్ లోకి, అంటే ఆయన ఏమి మనకి జ్ఞానం ఇవ్వదలుచుకున్నారో వాటిలోకి వెళ్దాం. మనం 5 నిమిషాలు. మనకి తెలుసు కదా, చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, కాళ్ళు క్రాస్ చేసుకుని, కళ్ళు మూసుకుని, తీసుకునే శ్వాస, విడిచిపెట్టే శ్వాసని మనం గమనిస్తూ శూన్యంలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఆఖరి నిమిషము. చక్కగా మన చేతి వేళ్ళు కంటి మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. చక్కగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. సో మెసేజ్ లోకి వెళ్దాము. అది ఈ మెసేజెస్ అన్ని కూడాను ఇంగ్లీష్ లో ఇచ్చారనమాట బాబాజీ. అన్ని కూడాను ఇంగ్లీష్ లో ఇచ్చున్నారు. సో దాన్ని ముందు ఆయన ఇచ్చిన మెసేజ్ ఇచ్చినట్టు చదివి తర్వాత మనము తెలుగులోకి అది చూద్దాం. సో దీంట్లో నేనేంటంటే థింకింగ్ అబౌట్ అదర్స్, అంటే ఇతరుల గురించి మనము ఆలోచించటం అన్నమాట. సో బై థింకింగ్ అబౌట్ అదర్స్ we lose much of our energies. This happens when we are carried away with our thoughts while meditating or in conscious state. సో ఇంతే మెసేజ్. కానీ
దాన్ని అంటే ఆయన చెప్పినప్పుడు, తర్వాత దాన్ని అర్థం చేయించినప్పుడు, నా అనుభవాలు దాంట్లో ఇంకా నాకది లోతుగా అర్థం అవటం జరిగింది. సో అది నాకెంత మటుకు అర్థమైందో అదంతా చెప్తాను. సో ఏమంటున్నారు అంటే, ఇతరుల గురించి ఆలోచించటము, ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే నీ శక్తిని నువ్వు కోల్పోతావు అని అంటున్నారు. ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుందంట? ఇది ఎప్పుడు జరుగుతుందంటే, అంటే మన ఆలోచనలు దాటికి ఆలోచనల దాంట్లో మనకి మనమే కంట్రోల్ లేకుండా కొట్టుకుపోతూ ఉంటామన్నమాట. ఎట్లాగా అంటే ఎప్పుడెప్పుడు అంటే ధ్యానంలో కూడాను, ధ్యానము చెయ్యని సమయం కాన్షియస్‌గా అంటే ఎరుకతో మనం ఉన్నా కూడా, అంటే ఎరుక అంటే ధ్యానము చేయలేని మామూలు మన స్థితిలో అప్పుడు ఉన్నా కూడా మనము ఈ విధంగా ఆలోచనతోటి మనము కొట్టుకుపోతూ ఉంటాము అని అంటున్నారన్నమాట. సో దానివల్ల ఏంటి జరుగుతుంది అసలు? అసలు ఆలోచన అంటే ఏమిటి? ఆలోచించకుండా అయితే మనం ఉండం. ప్రతి మనిషికి ఒక్క క్షణం కూడాను ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలు లేకుండా మనల్ని మనం ఊహించుకోలేం. మనిషి అంటే ఆలోచించాలి కాబోలు అని అనుకుంటామో, లేకపోతే అసలు మన లోపల ఏం జరుగుతుందో, బయట మనం ఏం చేస్తున్నామో, మన లోపల మనమే గమనించుకోవట్లేదో మనకే అర్థం కాదు. ప్రతి నిమిషము ఇప్పటికిప్పుడు ఆగి ఒక్కసారి మనము మన లోపలికి మనం చెక్ చేసుకున్నట్టయితే ఏదో ఒక దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండుంటాం. ఏమన్నా వింటున్నా, ఏమన్నా మనం చేస్తున్నా, ఏం పని చేస్తున్నా ఆలోచనలు మాత్రము అది వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. సో ఇలాగా దాంట్లో ఈ ఆలోచనలో ఎవరిని గురించి, ఒక వ్యక్తి గురించి అంతే కదా! మనకి ఎటువంటి అనుభవాలు ఇచ్చిన వ్యక్తులు, ఆ వ్యక్తుల గురించి మనం ఆలోచిస్తాం కానీ, ఆ అనుభవం గురించి అంతగా ఆలోచించం. అంటే ఆ అనుభవాన్ని గట్టిగా లోపలికి మనమైతే లోపలికి తీసేసుకుంటాము. కానీ ఒక వ్యక్తి మీద ఒక ఇంప్రెషన్ పడిపోతూ ఉంటుంది. ఒక అభిప్రాయంకొచ్చేస్తా ఉంటామనమాట. వచ్చి ఇంకా ఆ వ్యక్తి గురించి పదే పదే మనం ఆలోచిస్తూనే ఉంటాం మన లోపల. ఏ పని చేస్తున్నా కూడాను. ఆ ఆలోచన అంటే అది మనకి ఆనందాన్ని కలిగించిన అనుభవం కావచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కువగా బాధ. అదన్నా కూడా కావచ్చు మనకి. సో, అట్లాగా ఇతరుల గురించి అది ఏదన్నా సరే, ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, నీ శక్తి క్షీణించిపోతా ఉందక్కడ. నీ ఎనర్జీస్ డ్రాప్ అయిపోతున్నాయి అని అంటున్నారనమాట. అసలు ఆలోచన ఎలా పుడుతుంది మన దాంట్లో? ఆలోచన ఎలా పుడుతుంది మనకి? మన మన లోపల ఏంటి అంటే ప్రతి కణం మనంతా కూడా కొన్ని కొన్ని లక్షల వేల కణాలు ఏదైతే మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఇన్ని వేల కణాలన్నీ కలయిక మన శరీరం కదా! మన ప్రతి దాంట్లో ఒక్క కణము ఆ ఒక్కొక్క కణము కూడా అన్ని చేరి ఒక శరీరం కింద ఏర్పడినాయి. సో ప్రతి కణానికి కూడాను శక్తి ఉంటుంది. ప్రతి కణానికి శక్తి ఉంటుంది. ప్రతి కణానికి మెమరీ ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి అనేది ప్రతి కణానికి ఉంటుంది. సో మనము ఎట్లా అంటే కొన్ని కణాలు మన దాంట్లో కొన్ని సెల్స్ ఏమవుతా ఉంటాయంటే అది చనిపోవటం అంటే ఏంటి? అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇంకా దానిది కొన్ని సెల్స్ ఏమవుతాయంటే కొన్ని డెడ్ అయిపోతూ ఉంటుంది. అయిపోతున్నప్పుడు దీని మెమరీ ఏదైతే ఉంటుందో అంటే ఈ కణాల లోపల ఆల్రెడీ ఉన్న ఏదైతే జ్ఞాపకాలు ఉంటాయో కొత్తగా పుట్టే కణాలలోకి ఈ మెమరీస్‌ని అవి ట్రాన్స్‌ఫర్ చేసి అవి వెళ్ళిపోతాయన్నమాట. అంతే. ఎట్లాగైతే మనకి ఎట్లా అంటే కొత్తగా వచ్చే కణాలకి ఏమవుతాయంటే కొత్తగా పుట్టే కణాలకి ఆల్రెడీ పాత కణాలు వెళ్ళిపోయే ముందు దాని మెమరీ ఏదైతే ఉంటుందో దాని జ్ఞాపకాలు అన్నీ కూడాను ఈ కొత్తగా వచ్చే కణాలకి ఇచ్చేసి అవి వెళ్ళిపోతూ ఉంటుంది. అవి ఖాళీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అంటే మనము నిరంతరము ఏమన్నా దేని గురించన్నా ఆలోచిస్తున్నా, ఏ వ్యక్తి గురించన్నా ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఏదైతే ఇంప్రెషన్స్ ఉన్నాయో ఆ వ్యక్తి తాలూకు అనుభవాలు కావచ్చు, అభిప్రాయం కావచ్చు, అది నిరంతరము మనము క్యారీ చేస్తున్నామన్నమాట. నిరంతరము మనం ఏం చేస్తున్నాము దాన్ని ఆ బరువుని మనం మోస్తున్నాము. మనకు తెలియకుండానే. ఎలాగా ఒక ఆలోచన
రూపంలో. ఆలోచన ఇప్పుడు ఎలాగా వస్తుంది అంటే, ఈ కణాలు అన్నీ కూడాను అంటే ఏదో ఒకటి ఆల్రెడీ జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకం ఉన్న కణానికి ఆల్రెడీ బయట నుంచి ఒక 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 అనుభవం వచ్చినప్పుడు అది ఒక ఆలోచన రూపం తీసుకుంటుందన్నమాట. ఒక థాట్ రూపంలోకి తీసుకుంటుంది. ఒక ఎనర్జీ, ఇవన్నీ కూడా ఆలోచన కూడా ఎనర్జీ అన్నమాట, శక్తి. సో, అది ఏం చేస్తుంది, దానికి అది అది ఆ థాట్ పుట్టంగానే, ఆ ఆలోచన మొలకెత్తంగానే దానికొక ఫీలింగ్ యాడ్ అవుతుంది. ఫీలింగ్ అంటే మనం ఏదైతే భావిస్తున్నామో మనము అలాగా స్పందన. అది ఆ ఫీలింగ్ అనేది దానికి యాడ్ అవుతుందన్నమాట ఆలోచనకి. ఈ స్పందన కాస్త అప్పుడే స్పందన వచ్చి పోతుందంటే పర్వాలేదు. కానీ ఇది ఎక్కువ కాలం ఉండే కొద్దీ ఒక ఎమోషన్ కింద, భావోద్వేగాలంటారు. ఈ ఎమోషన్ కింద ఫార్మ్ అయిపోయి, ఈ ఎమోషన్స్ అన్నీ కూడాను ఏమవుతుందంటే మన ఆత్మలోకి అవి ప్రింట్స్ కింద అయిపోతూ ఉంటుంది. అంటే మన ఆత్మలో ముద్రలు పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంత ఇదిగా మనకి లోపల జరుగుతూ ఉంటుంది ఒక ఆలోచన వల్ల. ఒక సరికాని ఆలోచన వచ్చింది అంటే గనక, ఆ సరికాని ఆలోచన మన బాడీ మీదకి అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కొంతమందికి ఎలా అంటే తలనొప్పొచ్చేస్తా ఉంటుంది. తలనొప్పి. అంటే వాళ్ళకి ఏమి శారీరకంగా వాళ్ళు పని పెద్దగా చెయ్యకపోయినా కూడాను, వాళ్ళు ఏంటి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి వాళ్ళు తలనొప్పొచ్చేస్తుంది అని అంటూ ఉంటారనమాట. ఆ తలనొప్పి ఎందుకొస్తుంది? ఎందుకంటే వాళ్ళకే తెలియట్లేదు, ఆలోచనలొచ్చేస్తున్నాయన్నమాట. వాళ్ళకే తెలియకుండా ఏటి గురించో, ఎవరి గురించో వాటి గురించి ఆలోచన చేసేస్తూ ఉన్నప్పుడు తెలియకుండా సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంటే మన మైండ్‌లో నడుస్తూనే ఉంటుంది. ఒక క్యాసెట్ నడుస్తూనే ఉంటుంది మీరు గమనిస్తే గనక. ఏందో దాని గురించి. సో, ఒక వ్యక్తి గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నాం, ఒక దాని గురించి ఏమైనా ఆలోచిస్తుంటే శక్తి అనేది క్షీణించిపోతా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే కేవలం భోజనము చేస్తేనో భౌతికంగా మనం తిన్నదే ఆహారము శక్తి కింద మారుతుంది. అది మనకు ఈ శరీరాన్ని చక్కగా బలంగా చేస్తుంది. లేకపోతే నీరసంగా ఉంటుంది. అంటే చాలా క్షీణించినట్టుగా, చాలా వీక్‌గా అనిపిస్తూ ఉంటే ఫుడ్ సరిపోవట్లేదేమో అని అంటారనమాట. సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అంటే సరైన బలమైన ఆహారం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో, బలమైన ఆహారము తీసుకోవటము ముఖ్యమే. కానీ శరీరానికి మాత్రమే అది. కానీ అది లోపల ఆత్మశక్తి అనేది ఒకటుంటుంది. ఆత్మశక్తి ఎలా వస్తుంది? ఎలా మనం పెంచుకోగలము? ఆత్మశక్తి అంటే ఏంటి? ధ్యానం ద్వారా. అంటే మనం ఈ శరీరాన్ని ఎలా అయితే మనము ఆహారంతోటి నిలుపుకుంటున్నామో, ఇది నడుస్తుందో, మనకి ఆత్మశక్తి అనేది యూనివర్స్ నుంచి అంటే ఈ విశ్వం నుంచి ఆత్మకి ఎప్పుడు కూడాను శక్తి మనం తీసుకుంటూనే ఉంటాం. ఎలా తీసుకుంటూ ఉంటాం? ఇక్కడున్న మనకి సహస్రార చక్రం ద్వారా అవి నిరంతరము ఎవరైనా ధ్యాని కాపోయినా, ధ్యానం చేస్తున్నా చెయ్యకపోయినా నిరంతరం మనం తీసుకుంటూ ఉంటాం. ఈ తీసుకున్న క్రమంలో ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ తీసుకునేటప్పుడు ఆ శక్తి అనేది సరిగ్గా అంటే సరపడా మనకి తీసుకోలేము. అసలు మనం ఏమనుకుంటామంటే, కేవలం మనం తిన్న ఆహారంతోటే మనకి ఈ బండి నడుస్తుంది. అంటే ఈ శరీరం నడుస్తుంది అని అనుకుంటాం. కాదు. అది మినిమమ్ అంటే చాలా కొద్ది మాత్రమే అన్నమాట. అది పూర్తి సత్యం కాదు. సత్యం ఏంటి అంటే, మనకున్న ఆత్మశక్తితోటి, మనకున్న ఏదైతే గనక తర్వాత మనం విశ్వం నుంచి తీసుకున్న ఆ శక్తితోటి ఫిజికల్ బాడీ అనేది నడుస్తూ ఉంటుంది. అందుకనే ధ్యానం ఎక్కువ చేసినప్పుడు, ఎక్కువ సమయం ధ్యానం చేసినప్పుడు ఆహారము చాలా మితంగా అయిపోతూ ఉంటుంది. చాలా చాలా మంది ఎవరు అంటే ఇప్పుడు హిమాలయాలో ఉన్న పెద్ద పెద్ద గురువులు వాళ్ళందరూ కూడాను హ్మ్, రో 3 పూటల మనకలాగా వాళ్ళు ఆహారం తీసుకోరు. ఎందుకు అంటే వాళ్ళకి ధ్యాన శక్తి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ శక్తి వచ్చేస్తూ ఉంటుంది బాడీలోకి. వచ్చినప్పుడు ఆహారము చాలా మినిమమ్‌గా కొన్ని రోజులకో, లేకపోతే వారంలో ఒక రోజో, లేకపోతే 3 రోజులు వాళ్ళ డిపెండ్స్ అన్నమాట. వాళ్ళ మీద ఆధారపడి. సో, అలాగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఓకే. సో, మనము ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ విధంగా మనకేంటి అంటే, ఆలోచన ఒకటి మనకి ఎనర్జీ అనేది క్షీణించిపోతా ఉంటుంది. అసలు ఈ శక్తి అంటే ఏంటి? ఈ ఎనర్జీ ఎందుకుంటుంది? ప్రతి ఆలోచనకి ఒక శక్తుంటుంది. ప్రతి ఆలోచనకి ఒక శక్తుంటుంది. ఆ శక్తి చక్కగా ప్యూర్‌గా ఆ శక్తి ఎక్కువైనప్పుడే మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. మేనిఫెస్ట్ అంటే మనము అది సృష్టించుకోగలం. ఏదైతే మనం అనుకున్నామో అది సృష్టించుకోగలము. ఇప్పుడు ఎవరికన్నా
ఇప్పుడు చిన్న చిన్నవి ఏమైనా తీసుకుందాం, పలానాది ఏమన్నా ఏదో ఒకటి కొనుక్కోవాలని ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచన బలంగా అట్లాగా ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే, మనకి అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు అనేది కొనుక్కుంటాం. ఓకే. కొనుక్కున్నప్పుడు మనకి ఏం ఏం చేస్తున్నాం అక్కడ? మనం అనుకున్నది మనం తీసుకుంటున్నాం. ఒక సృష్టి అంటే ఒక రియాలిటీలోకి తెచ్చుకుంటున్నాం. నిజం చేసుకుంటున్నాం. మనం అనుకున్న దాన్ని నిజం చేసుకుంటున్నాం కదా! అంటే ఎలా నిజమవుతుందది? అంటే ఒక శక్తి అన్నమాట. అంటే ఆలోచన శక్తి ద్వారా అది మేనిఫెస్ట్ అవుతా ఉంది. ఇంత అంటే ఆలోచనకి ఇంత ప్రభావం ఉంటుంది. కానీ దాన్ని మనకి అంటే దాన్ని వాల్యూ తెలియకుండా మనము ఏంటేంటో ఆలోచించుకుంటూ, వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, ఇతరుల గురించి ఆలోచించుకుంటున్నప్పుడు మన శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఆ వ్యక్తి తాలూకు ఏదైతే అనుభవాలున్నాయో, ఆ వ్యక్తి తాలూకు ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు, ఆ వ్యక్తి గుణగణాలు ఏదైనా అన్నీ డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుందన్నమాట మనల్ని. సో, ఏదన్నా సరే అనుభవం తీసుకోవాలి. తీసుకున్న అనుభవాన్ని ఏం పాఠం నేర్చుకోగలం మనం దీని నుంచి? ప్రతీది కూడాను మనం నేర్చుకునేదే. ఒకటి బాబాజీ అన్నారనమాట. ఒకటి నేర్చుకునేది ఉంటుంది. ఇంకొకటి లెట్ గో ఉంటుంది. లెట్ గో అంటే మనము విడిచిపెట్టేయటం. ఆ విడిచిపెట్టడం కూడా ఒక పాఠమే మనకి. ఒకటి పాఠం ఉంటుంది. అంటే ఏదోటి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇంకోటి లెట్ గో చేయాల్సిందుంటుంది అన్నమాట. లెట్ గో అంటే మనం దాన్ని విడిచిపెట్టేయటం. అది మనకు అనవసరము విడిచిపెట్టేయటమే. సో, అందుకనే ఇతరుల గురించి మనము ఒకవేళ ఆలోచిస్తున్నా కూడా ఇంకొకటి ఏమవుతుందంటే, ఇతరుల గురించి ఆలోచించినప్పుడు సరికాని ఆలోచనప్పుడు కర్మలు కూడా మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సరికాని అవసరం లేని కర్మలు. కర్మలంటే కేవలం బాధ తెప్పిచ్చేవే కావు అన్నమాట. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఒక యాక్షన్. ఏదో ఒక అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. ఏదో ఒక క్రియ చెప్పాలంటే ఒక క్రియ అన్నమాట. అది అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. సో, సరికానిది మనం యాక్షన్ తీసుకుంటున్నప్పుడు సరికాని అనుభవాలే వస్తూ ఉంటుంది మనకి. సరికాని అనుభవాలంటే బాధాకరమైనవి. అంటే మనం చేసే కర్మ ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే పని ఒక క్రియ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటుంది. దానికి ప్రభావం ఉంటుంది. సో, ఇట్లాగా ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మరి మంచే ఆలోచించుకుంటాం కదండీ! అంటే మంచి ఎంతసేపు ఆలోచించుకుంటున్నాం మనం? మనం క్వెషన్ ఏసుకోవాలి. ఎంతసేపు మంచి ఆలోచించుకుంటూ ఉంటాం? అంటే చాలా బాగా మనకి హెల్ప్ చేశారు. ఒక కృతజ్ఞతా భావము అలాగా ఉందా? లేదు. కోపం ఉందా? ఇలాంటి వ్యక్తి ఎందుకు నా జీవితంలో ఉన్నారు? అంటే ఆళ్ళ గురించి ఏదో ఒకటి అనుకోవటం అన్నమాట. సరికానివన్నీ అనుకుంటూ ఉంటాం. అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తారసపడినప్పుడు అంటే ఆ వ్యక్తి కనిపించినప్పుడో, లేదంటే ఆ వ్యక్తి నుంచి ఏమన్నా మెసేజ్ కావచ్చు, ఆ పర్సన్ నుంచి ఏమన్నా మనకి మెసేజెస్, కాంటాక్ట్ అట్లా ఏమన్నా విన్నప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఒస్తున్నాయి మనకి? అది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా మనము రియాక్ట్ అవుతున్నామా? ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం? అంటే ఎలాగా స్పందిస్తున్నాం మనం? కొంతమంది నేను వినున్నాను. ఎలా అంటే నామకరణం చేస్తారు కదా! చిన్న పిల్లలకి పేరు పెడతా ఉంటారు. అలాగా పేరు పెట్టేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఒక వ్యక్తి తాలూకు ఆ అభిప్రాయాలు వ్యక్తివి సరిగా అంటే ఆ అనుభవం అనేది చేదు అనుభవాలు ఎదురైనాయి. అప్పుడు అక్షరం చూసి పేరు పెడతా ఉంటారు కదా! చాలా కొంతమంది ఏవో అక్షరము అంటే స్టార్ బట్టి నేమ్స్ సెలెక్ట్ చేస్తా ఉంటారు. అట్లాగా ఏమైంది అంటే ఒక పేరు చెప్పినప్పుడు ఆ ఇంట్లో పెద్దలు "అసలు ఆ పేరే వద్దండి మాకు" అని అన్నారనమాట. అంటే వాళ్ళు ఎన్నో తరాలు అంటే వాళ్ళు ఆ వ్యక్తిది ఎంతగా గుర్తుపెట్టేసుకున్నారో. ఆ ఇంట్లో పసికందుకి అంటే పసిపిల్లవాడు పాపం అంటే వాళ్ళకి అసలు ఆ పేరు వద్దు అనేసారనమాట. పేరుతోటి ఏంటి కష్టము? పేరుతోటి ఎందుకు కష్టమైంది? ఆ పేరు చాలా మందికుంటుంది గదా! అసలు ఆ పేరే నాకు వినటానికి నచ్చదు అనంటారు. అసలు ఆ పేర్లు వద్దు. చాలా వాళ్ళు ఇన్‌కన్వీనియంట్‌గా అంటే చాలా ఎట్లా అంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ వ్యక్తి తాలూకు ఏమన్నా వినిపించినా లేకపోతే అది మాట్లాడినా కూడా ఆ పేరు ఎత్తితే చాలన్నమాట. చాలా మందికి కోపం వచ్చేస్తా ఉంటుంది. ఎందుకు అంతలాగా తీసేసుకున్నాం? ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్కసారితోటి ఇంత లోతుకి, ఇంత భారీగా ఎమోషన్ అనేది ఫీల్ కాదు. ఇంతగా తయారవ్వదు. ఇప్పుడు ఒక ఇది ఉంటుంది. ఒక
సేవింగ్ బ్యాంక్ అంటారు. చిన్న పిల్లలకి మనము 1 రూపీస్, 2 రూపీస్ అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు కిడ్డీ బ్యాంక్ దాంట్లో దాంట్లో వేసుకుంటూ ఉంటారు కదా! చిన్నగా వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా వాళ్ళకి ఏమన్నా చిన్నది కిడ్డీ బ్యాంక్ ఇలాగ ఇచ్చినప్పుడు మనము రోజు ఒక రూపాయో ఏదోటి అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్స్ ఇచ్చినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ దాంట్లో వేస్తూ ఉంటారు. ఒకనాటికి ఏమవుతుంది అదేదైతే ఉందో ఆ కిడ్డీ బ్యాంక్ అంటే చిన్నది బొమ్మ అట్లా ఉంటుంది కదా! అది నిండిపోతుంది. అవునా? నిండిపోతుంది ఇంకా పట్టదు. ఇంక వేయటానికి కదా! అట్లానే ఈ వ్యక్తి తాలూకు ఆలోచనలు మెల్లమెల్లగా మనము వేస్తున్నాం. మన మైండ్‌లో. మన దాంట్లో మనం మెల్లమెల్లగా ఎలా అయితే కాయిన్స్ అలాగే వేసినప్పుడు అంటే ఒక్కొక్క బొట్టు ఎలాగైతే ఒక గ్లాసు నీళ్ళు అవుతుందో, ఎలాగైతే ఒక ముత్యాలు హారం ఉంటుంది, ముత్యాలు గొలుసు ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క ముత్యం పెట్టినప్పుడు మొత్తం ముత్యాల హారం ఎట్లాగవుతుందో, అదే విధంగా మన శరీరాన్ని అంటే ఒక వ్యక్తి తాలూకు ఈ ఆలోచనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అంటే ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు పేరుస్తున్నారు ఇవన్నీ? మనమే. పేర్చి ఏమవుతుందంటే ఇంకా ఆ శక్తి అనేది ఆలోచించే శక్తి కూడా క్షీణించిపోతుంది ఉంటుందన్నమాట. వాళ్ళకే తెలీదు. తర్వాత ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు మనకున్న 7 శరీరాలు ఉంటుంది మనకి. 7 శరీరాలు. దాంట్లో ఎమోషనల్ బాడీ అంటే ఒకటుంటుంది. ఇవన్నీ మనకు కనిపించదు. ఒక భౌతికమైన శరీరం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎమోషనల్ బాడీ అనేది ఉంటుంది. ఈ ఎమోషనల్ బాడీలో దీంట్లో ఏమవుతుంది అంటే ఇవన్నీ యాడ్ అయిపోయి ఏదైతే సరికాని భావాలు మనకుంటాయో, భావోద్వేగాలు ఒక్కొక్క వ్యక్తి పట్ల కావచ్చు, ఈ అనుభవాలు కావచ్చు, ఇవన్నీ స్టోర్ అయిపోయి అదేమవుతుందంటే ఎనర్జీ బాడీ మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. ఎనర్జీ బాడీ కూడా ఉంటుంది మనకి. ఆ ఎనర్జీ బాడీలో ఇవన్నీ స్టోర్ అయిపోయి ఒక బ్లాక్స్ కింద ఏర్పడుతుందన్నమాట. బ్లాక్స్ అంటే ఏంటి అంటే కావచ్చు సరిగ్గా ఎనర్జీ ఫ్లో కానుకుండా అడ్డుగా. ఇప్పుడు ఒక వాగు ఉంటుంది. ఒక సన్నపాటి వాగు ఉంటుంది మనకి. పొలాలు గట్లు అంటారు కదా! సన్నపాటి వాగు. ఈ సన్నపాటి వాగులో ఏంటంటే ఇంతింత రాళ్ళు అలా పెట్టేసామంటే ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటుందో అక్కడ మాత్రమే నీళ్లు వెళ్తా ఉంటుంది. కానీ ఫ్లో జరగదు కదా! అంత చక్కగా ఫ్రీగా వెళ్ళదు. రాళ్ళు పెట్టామంటే అక్కడక్కడ ఆ రాళ్ళను తప్పించుకుని నీళ్ళనేవి వెళ్తా ఉంటుంది. అదే విధంగా మన ఎనర్జీ బాడీలో ఈ రాళ్ళులాగా అంటే రాళ్ళంటే భౌతికమైన రాయిలా గట్టిగా కాదు. ఒక బ్లాక్ కింద అట్లాగా ఏర్పడి ఎనర్జీ అనేది ఫ్లో కాదు. మనం విశ్వం నుంచి తీసుకుంటున్న ఎనర్జీ అనేది ఫ్లో కాక ఏమవుతుంది అంటే ఎనర్జీ ఫ్లో కానప్పుడు అది ఈ ఫిజికల్ బాడీ మీద పడుతుందన్నమాట. అంటే ఈ భౌతికమైన మనకి ఈ శరీరం మీద పడుతుంది. ఎలా పడుతుంది అండి అంటే రకరకాల శారీరక ఇబ్బందులు అనేది వస్తూ ఉంటుందన్నమాట. అది. అంటే ఇక్కడ ఎవరు కారణము? అది రావటానికి మనం ఈజీగా ఈ ఏళ్ళు చూపిచ్చేస్తాం. వాళ్ళ వల్లే నాకిట్లాగా ఆరోగ్యం చెడిందని. ఇలాగ అవ్వటానికి వాళ్ళు కారణము. ఎవ్వరు కారణం కాదు. మనమే అట్లాగా ఇన్ని ఆలోచనలు ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు మనకి చైతన్యం కూడాను క్షీణించి అంటే మనకు ఒక చైతన్యం ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ ఆరా అని చెప్పొచ్చు. అలాగా ఉంటుంది. మన చుట్టూతా ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఒకటుంటుంది. అంటే తరంగాల్లాగా. మన చుట్టూతా తరంగాల్లాగా ఉంటుందన్నమాట. ఈ తరంగాలు ఏంటి అంటే మనము ధ్యానం చేసే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ, తర్వాత మంచి ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ అంటారు. ఇలా మంచి ఆలోచన చేసే కొద్దీ ఈ ఆరా అనేది అంటే ఇక్కడున్న తరంగాలు అనేది చక్కగా స్ట్రాంగ్ అవుతూ ఎనర్జీ బిల్డ్ చేసుకుంటూ మనకి అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే అది ఏమవుతుందంటే చక్కగా విస్తారంగా ఇలాగ ఒక పూరేకులు వికసించు అంటే ఇది చాలా దూరంగా అట్లాగా వెళ్తూ ఉంటుంది. అందుకనే పెద్ద పెద్ద గురువులు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు అంటే కొంతమంది అట్లాగా కూర్చున్నప్పుడు మనకి ఆలోచన రహిత స్థితికి ఈజీగా వెళ్ళిపోతాము. వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. గుళ్ళల్లోకి వెళ్ళినా కూడా అంతే. పెద్ద పెద్ద గుళ్ళు చాలా ఫేమస్ టెంపుల్స్ అట్లాగా ఉంటుంది. మెయిన్ తిరుపతి. ఆ తిరుపతికి వెళ్ళినప్పుడు పైన తిరుమల.
అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రశాంతత? కింద కొండ కింద లేని అట్లాంటి ప్రశాంతత పైన ఎట్లాగా వచ్చింది? అంటే ఇంకా వెంకటేశ్వర స్వామి అడుగున గర్భంలా ఇంకా ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. సశరీరంగా అంటే ఆ శరీరంతోటి అట్లాగా. ఆయనేమి ఇట్లాగా అలంకరణతోటి ఆయనేమి లేరు. ఒకరోజు అట్లాగా ఆయన కనిపించారనమాట. ఎట్లా అంటే ఒక యోగిలాగా. ఆయన పైన ఏమీ లేదు అన్నమాట. చిన్నపాటి ఒక పంచె టైప్‌లో అట్లాగుండి పెద్ద పెద్ద జుట్టు అంటే అట్టలు కట్టేసినట్టు అట్లాంటి జుట్టు ఉండి ఆయన ఇంకా ధ్యాన స్థితిలో ఉన్నారన్నమాట. ధ్యానం చేస్తూ ఉన్నారు. సో, అంటే ఆయన ధ్యానం చేస్తూ చేస్తూ ఆ మొత్తం వైబ్రేషనే మారిపోయింది. పైన మొత్తం అంతా వైబ్రేషన్ కూడాను మారిపోయిందన్నమాట. అంత పాజిటివ్‌గా ఉంటుంది. సో, ఎవరు వెళ్ళినా కూడాను ఎట్లాంటి స్థితి వాళ్ళు గూడా వెళ్ళినా కూడాను చాలా మనశ్శాంతిగా ఉంటారు. అట్లా ఎలాగా అందుకు మనకేంటి అంటే ధ్యానం అనేది అంత గొప్పది. ధ్యానం చేసినప్పుడల్లా సరికాని ఆలోచనలన్నీ పోయి ఏ పాజిటివ్ అంటే మనకి ఆరోగ్యకరమైన ఒక పాజిటివ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట మనలో. అందుకనే ధ్యానం అనేది నిరంతరము చేస్తూ ఉండాలి. ఇంకా చేస్తున్నామంటే పెంచుకునేడానికి ట్రై చేయాలి. సమయం పెంచడానికి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఇవన్నీ ఆలోచనలన్నీ మనకి పోతా ఉంటాయన్నమాట. తర్వాత అతిగా మనము తీసుకోము. వేరే ఇతరుల అనుభవాలు అవన్నీ బాధాకరమైన అనుభవాలన్నీ తీసుకోము. ఎవరి గురించి కూడా మనము ఆలోచించము. సో, ఈ విధంగా అలా చెప్తున్నారనమాట. నీకు కేవలము నువ్వు ఇది ఏంటంటున్నారంటే కేవలము నువ్వు ధ్యానంలోనే కాదు, ధ్యానంలో కూర్చున్న ఇది నా అనుభవం కూడా. ధ్యానంకొచ్చిన కొత్తల్లో కూర్చున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి అప్పటి వరకు ఒకటే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అవి నాకు గుర్తున్నాయని కూడా నాకు తెలీదు. సో, ధ్యానం ఏం చేస్తుంది చాలా మంది అంటారనమాట. ధ్యానం చేస్తే నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. ఆలోచనలు పెరిగిపోయినాయి నాకింకా ఆలోచనలు పెరిగిపోయినాయి. నేను చెయ్యనని చెప్పేసి అనుకుంటారు. అది అది అస్సలు కరెక్ట్ కాదు. ఆలోచనలు పెరగటం కాదు, పెరగవు. ఆల్రెడీ మనకి స్టోర్ అయ్యి ఉన్న ఆలోచనలన్నీ కూడాను బయటకొచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎలా అయితే చిలికినట్టు. ఇప్పుడు మనం చిలుకుతాము. ఇలా చిలికినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా లోపలదంతా కూడాను బయటకొచ్చేసి ఇప్పుడు బోరేస్తారు. మీకు ఐడియా ఉంటుంది. బోరేస్తారు మనకి ఊళ్ళల్లో. అలా అట్లాగా బోరేసినప్పుడు ఏమవుతుంది ఆ బోరు? ఆ మెషిన్ ఏం చేస్తుంది? మెషిన్ పెట్టంగానే వాటరొచ్చేస్తుందా? నీరొస్తుందా? రాదు కదా! పైనున్న అన్ని లేయర్‌లు, రాళ్ళు, చిన్న చిన్నపాటి రాళ్ళు అవన్నీ అది మెషిను తవ్వుకుంటూ భూమి లోపలికి అట్లాగా వెళ్ళి అప్పుడు నీళ్లు పడతాయి మనకి. కదా! అలానే ధ్యానం కూడా అంతే. ధ్యానం చేస్తున్నప్పుడు కంటిన్యూయస్‌గా చేయాలి. ఇప్పుడు బోరు చేస్తారు. అక్కడ బోరు అక్కడ కొంచెం అయిపోయిన తర్వాత ఇంకసలు నీళ్లున్న చోటే మనకి చెప్తారు గదా! తెలుస్తుంది. నీళ్ళెక్కడుంటుందో అక్కడ బోరు వేస్తారు. సో, పలానా చోట. అది నీళ్లు రాలేదు అని 2 అడుగులు, 3 అడుగులు లేకపోతే ఒక అడుగు అలాగా చేసేసి, అబ్బే! నీళ్ళు రావట్లేదని చెప్పేసి మానేస్తే మరి నీళ్ళెక్కడి నుంచొస్తుంది? కాదు గదా! లేదు. ఇంకా లోపలికి తీస్తారు. ఇంకా లోపలికి చేస్తా ఉంటారు. నీళ్ళు వచ్చే వరకు అన్నమాట. మినిమమ్ అంత వరకు బోరు పెడుతూనే ఉంటారు. సో, అట్లాగా మెషిన్‌ని యూజ్ చేసినప్పుడు అప్పుడు నీళ్ళనేది పడతాయి. సో, మనం కూడా ధ్యానం కూడా అంతే. ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల సరికాని ఆలోచనలన్నీ బయటకొచ్చేస్తూ ఉంటుంది. అన్నీ వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మనం దానికి ఎనర్జీనివ్వకూడదు. ఎనర్జీనివ్వటం అంటే దాన్ని పట్టి ఉంచుకోవటం అన్నమాట. ఇది ఎందుకొచ్చింది? ఇదసలు నాకు ఎందుకు? ఇవన్నీ కూడాను దాని గురించి ఆలోచించకూడదు. వదిలేయాలి. ఎలా అయితే మనం బోరేసినప్పుడు రాళ్ళు, రప్పలు అవన్నీ రాళ్ళు ఇదంతా వేస్ట్ అంతా తీసేస్తాం కదా! అన్నీ తీసేస్తాం. తీసేసి నీళ్ళు కోసమే ఎదురు చూస్తూ ఉంటాం మనం. సో, ఇలానే అదంతా కూడాను ఏంటి అంటే ఏవేవైతే సరికానివి ఉన్నాయో అవన్నీ వదిలేస్తూ ఉండాలన్నమాట. ఆ వదలాలి అంటే ఏం చెయ్యాలి? డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు మన శ్వాసే గురువు. తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడల్లా, ఆలోచనొచ్చినప్పుడల్లా మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన రహిత స్థితికి వెళుతూ ఉంటాము. ఆ వచ్చిన ఆలోచన పట్టించుకోమనమాట. అలా నాకు కూర్చున్నప్పుడు వారం రోజులు కొత్తలో అన్నమాట. వచ్చిన రెండో రోజు, వచ్చిన మొదటి రోజైతే చాలా బాగుంది. ధ్యానం చాలా బావుందనుకున్నా. రెండో రోజు విపరీతమైన ఆలోచనలు. సరే అయిపోయింది మూడో రోజు, నాలుగో రోజు. అయితే నేను ఒకటే అనుకున్నా. అదా నేనా నేను తేల్చుకోవాలి.
అయితే ఆలోచనలా లేకపోతే ధ్యానమా? నేను ఏదన్నా సరే చూద్దాము అని చెప్పి దీన్ని మాత్రం నేను వదిలేది లేదు. ధ్యానాన్ని మాత్రం చూద్దాము అని చెప్పేసి నాకే నేను సవాల్ వేసుకున్నాననమాట. అలా వారం రోజులు ఆలోచనలతోటి తట్టుకోలేని అన్ని ఆలోచనలనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఇన్ని ఆలోచనలు నాకున్నాయా అని అనిపించింది సబ్‌కాన్షియస్ మైండ్‌లో. మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఈ మైండ్ కాకుండా ఇక్కడి నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి వెళ్తుంది. అలాగా. అంటే ఇవన్నీ మాకు మెమరీ లాగా ఒక స్టోర్ రూమ్ లాగా అన్నమాట. మనం స్టోర్ రూమ్‌లో ఇప్పుడు ఇంటికి ఒక వస్తువు తెచ్చుకుంటాము. అదేం చేస్తాము తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా తెచ్చుకున్నప్పుడు అట్లాగా ఏంటి అంటే స్టోర్ రూమ్‌లో పెట్టుకుంటాం. లేదు ఇంట్లో ప్లేస్ లేదు స్టోర్ రూమ్‌లో. మన ఆలోచనలు కూడా అంతే. మన ఫిజికల్ మైండ్‌లో ప్లేస్ ఉండదు. అన్నీ తోసేస్తూ ఉంటుంది సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇంకా వెళ్ళిపోయి అవన్నీ మనకి కలల రూపంలో రకరకాల కలలు, భయమేసే కలలు, అర్థం లేని కలలు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. లేపోతే ఆ వ్యక్తి గుర్తొచ్చేస్తూ ఉంటారు. కలలో కూడా గుర్తొచ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు కల్లో కూడా నన్ను వదలట్లేదు అనేసి అంటారన్నమాట. ఎవరు వాళ్ళు కాదు వదిలేది. మనం పెట్టుకుంటున్నాము. మనం అట్లా గుర్తుపెట్టుకుంటున్నాము. ఒకటి ఇష్టంతోటి గుర్తుపెట్టుకోవటం. లేదు ఇంకోటి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు అలా అన్నా గుర్తుపెట్టుకుంటాం. సో, ఏది కూడా గుర్తుపెట్టుకోకూడదు. సో, ఇష్టంతోటి కూడా గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది? అటాచ్‌మెంట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తితోటి అటాచ్ అయిపోతూ ఉంటామన్నమాట. అటాచ్ అయ్యటం కాకుండా ఏమనుకుంటామంటే అది మనకి నచ్చుతుంది. ఏదైతే ఎక్స్‌పీరియన్సో లేకపోతే వాళ్ళు చూసుకున్నదో ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే చుట్టాలు ఓకే. మనకి నచ్చిన చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అవునా? వాళ్ళు నీళ్ళడగని, అడగకపోని, టీ అడగకపోని కలిపేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు నచ్చుతారు మనకి. ఇష్టం వాళ్ళు. నచ్చని వాళ్ళుంటారు. వాళ్ళు మంచినీళ్ళిచ్చినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే, అర గ్లాస్ ఇచ్చారు, గ్లాస్ ఇట్లా ఉంది, ఈ నీళ్ళిచ్చారు మాకు, మేము ఈ నీళ్లు తాగము, టీ అస్సలు బాగోలేదు, దాంట్లో ఇది బోలెడన్ని ఇంటికొచ్చిన తర్వాత ఇన్ని కంప్లెయింట్స్ చెప్పేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి నచ్చల. సో, అట్లాగా ఒకళ్ళు ఏంటి అంటే ఈ అభిప్రాయాలు ఎలాగా మనము ఫార్మ్ అవుతున్నాయి? ఎలా అంటే మనకి నచ్చినవన్నీ కూడాను మనము చక్కగా మనం అడ్జస్ట్ అయిపోయి మనం తీసుకుంటూ ఉంటాము. నచ్చనివి అన్నీ కూడాను మనం గుర్తుపెట్టేసుకొని ఎవరింటికి వెళ్ళినా కూడాను ఇక్కడ జరిగిన మర్యాద నాకిక్కడ జరగలేదు అని చేస్తూ ఉంటారు. అంటే నచ్చిన చోట మనం ఏదైతే నచ్చిన చోట చక్కగా వాళ్ళు వెళ్ళంగానే మనకు తెలీదు పోనీ వాళ్ళు. వెళ్ళంగానే చాలా ఆప్యాయంగా మనకి నచ్చినట్టు ప్రవర్తించారు. ఓకే. సరికానిది సరి అయినది సరి కానిదంటూ ఉండదు. ఎవరి ఆత్మ స్థాయికి, ఎవరి జ్ఞానానికి తగ్గట్టు, ఎవరి అభిప్రాయాలు తగ్గట్టు వాళ్ళ బిహేవియర్ అంటూ ఉంటుంది. అది మనకి నచ్చితే వాళ్ళని దగ్గర తీసుకుంటాము. నచ్చకపోతే వాళ్ళని ఇక్కడ పెట్టేసుకొని అనుకుంటూ ఉంటాము. ఓకే. సో, అట్లాగా ఒక ఇంటికి వెళ్లి పరిచయం అదే వాళ్ళు చాలా వెల్కమ్ చేశారు. మంచిగా ఒక వెల్కమ్ చేశారు మనల్ని. చక్కగా చూసుకున్నారు. చాలా అతిథికి ఎట్లా చెయ్యాలో అన్నీ ఎట్లా చెయ్యాలో అని ఉండదు. మనకి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసేశారు. వాళ్ళకి తెలీదు వాళ్ళు చేశారు. ఇది తీసుకొని వెళ్లి ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకొకళ్ళ చోటకి మనం వెళ్ళినప్పుడు నాకు వాళ్ళంతగా బాగా చేశారు. వీళ్ళేంటి ఇట్లా చూస్తున్నారు నన్ను అని ఒక కంపేర్ చేసుకుంటూ ఉంటామనమాట. ఆ కంపారిజన్‌లో ఏంటి అంటే, మనకి నచ్చిన వ్యక్తి ఇచ్చిన అనుభవము, మనకి ఈ కష్టంగా ఉన్న అనుభవం 2 కంపేర్ చేసుకొని, ఈ నచ్చిందే ఎప్పుడు గుర్తుపెట్టుకుని, అదే మనం పోల్చుకుంటూ ఉంటాము. దాన్నే పోల్చుకుంటూ ఉంటాం. ప్రతి చోట కూడాను ఇలా జరిగిందా అని. అందుకనే ఏ వ్యక్తి కూడాను ఒక మంచిగా సహాయం చేశారు. థాంక్స్ అంత మటుకు. చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. లేదు అవకాశం వచ్చిందా, తిరిగి సహాయం చేసే అవకాశం వచ్చిందా, అవకాశం వచ్చినప్పుడు మనం చెయ్యాలి. మన వంతు మనం చెయ్యాలి. సరికాని ఎవరన్నా మనకి టఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇచ్చారు. అంటే కొంచెము బాధాకరం ఛాలెంజెస్ ఇచ్చారు. మరి అవే కదా మన ఎదుగుదలకి కావాలి. సో, ఆ వ్యక్తి పట్ల ఏంటి అంటే ఎక్కువగా మనము ఎమోషన్ అనేది పెట్టుకోకూడదు. లెసన్ ఏంటో నేర్చుకోవాలి. నేర్చుకున్న లెసన్‌ని మనము వ్యక్తిని వదిలేసేయాలి. బాబాజీ అదే అంటారనమాట. ఏమన్నారు అంటే స్థలము, తర్వాత తర్వాత పర్సన్, తర్వాత వస్తువులు, థింగ్స్. ఈ 3 కూడాను వదిలేయాలి. ఎలాగైతే అరటిపండు మనము తొక్క తీసేసుకొని కేవలం పండుని మాత్రము తింటామో, అలానే అరటిపండు తొక్క ఎవరు అంటే ఇచ్చిన అనుభవం ఆ వ్యక్తి
తర్వాత స్థలము, తర్వాత వస్తువు. దానికి తగ్గట్టు ఏమన్నా కొన్ని వస్తువులతో కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవన్నీ కూడా వదిలేసి అరటి పండు ఎట్లా తీసుకుంటాము అంటే, ఆ పండు ఏంటి అంటే పాఠం అన్నమాట. ఏం నేర్చుకుంటాను నేనేం నేర్చుకోవాలి దీంతో. అంతేగాని వాటికి మనకి ఎమోషన్ గా మనం కనెక్ట్ కాకూడదు. ఎవరిని కూడా కనెక్ట్ అయ్యి మళ్ళా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి, మన ఎనర్జీసే మనము వేస్ట్ చేసేసుకుంటున్నాం. ధ్యానం చేస్తాము. ఓకే. ధ్యానం బాగా చేసుకుంటాం. కానీ ధ్యానము 3 గంటలు చేసినా, 1 గంట చేసినా, మిగిలిన 23 గంటలు, పోనీ నిద్రకి ఒక 6 గంటలు తీసేసినా, ఈ 18 గంటలు కావచ్చు, లేదంటే 12 గంటలో 13, ఈ ఇన్ని గంటలు కూడాను మనం ఏమి ఆలోచిస్తున్నాము, ఎవరి గురించి ఆలోచిస్తున్నాము అనేది మనకి తెలుస్తూనే ఉండాలన్నమాట. నిరంతరం మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఒకవేళ గుర్తుకొస్తారండి, మనం ఏం చెయ్యాలి అంటే, ఒకటే గుర్తుకొస్తారు. వచ్చినప్పుడల్లా కూడాను అసలు నేనెందుకు గుర్తు తెచ్చుకుంటున్నాను? ఇప్పుడు అవసరమా? అవసరం లేదు. ఇప్పుడెందుకు నాకు అనవసరము. మళ్ళీ తిరిగి మనము మన పని మీద మనకు దృష్టి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఎక్కడైతే మనము దృష్టి పెడుతూ ఉంటామో, అది దృష్టి అంటే కేవలము మన చూపొక్కటే కాదు. మన ఆలోచనతోటి దృష్టి పెడుతూ ఉంటామో, అక్కడ శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తిని మైండ్‌లో పెట్టుకొని, ఆ వ్యక్తి గురించి సరికానిది ఆలోచిస్తూ ఇట్లా ఉన్నప్పుడు అక్కడ శక్తి పెరుగుతుంది. ఎవరికి శక్తి పెరుగుతుందంటే ఇతర వ్యక్తికి శక్తి పెరగటం కాదు. ఇక్కడ సరికానిది ఏదో ఉందో అది దానికి ఎనర్జీస్ అంటే సరికాని దానికి ఎనర్జీస్ ఇస్తున్నాం అన్నమాట. ఎనర్జీ అట్లా ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, దేనికైతే దేనికైతే ఇస్తుందో ఇందాక చెప్పుకున్నాం కదా! అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అదే సృష్టించబడుతూ ఉంటుంది. అలాంటి మళ్ళా ఆ వ్యక్తి తాలూకు అనుభవాలు, లేకపోతే ఆ వ్యక్తి కావచ్చు, లేకపోతే అట్లాంటి అనుభవాలు ఇచ్చే వ్యక్తులు మన జీవితంలోకి వస్తూ ఉంటారన్నమాట. అవి అసలు అన్ని అంటే అట్లాంటివి మనకి సరికానివి కూడాను, అసలు మనకి ప్లాన్‌లో లేనివి, అంటే మనకు అవసరం లేనివి కూడా మనం ఈ విధంగా సృష్టించేసుకుంటూ ఉన్నాము. సో, అది ఇవాళ సెషన్. మీకు ఇంకా ఏమన్నా డౌట్‌లుంటే అడగొచ్చు. లేదంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయొచ్చు. సో, అందుకనే ఎవరి కూడా మనము ఎక్కువగా మన మైండ్‌లో ఎవ్వరిని పెట్టుకోకూడదు. జ్ఞానాన్ని పెట్టుకోవాలి. మనల్ని మనం పెట్టుకోవాలి. అంటే నా ఎమోషన్స్ ఏంటి? నేనేం ఆలోచిస్తున్నాను అని. తర్వాత ఒక టెక్నిక్ చెప్పారు బాబాజీ, ఏంటంటే ధ్యానంలో ఎలాగైతే ఆలోచనలు ఎక్కువ వస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతారో, ఆ ధ్యాన స్థితి లేనప్పుడు, అంటే ధ్యానం చేయలేనప్పుడు కూడా, అంటే మనం పనులు చేసుకుంటూ ఉంటాం. మనకేదో గుర్తొస్తూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా అనవసరం మళ్ళా మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆలోచన వెళ్ళిపోతుంది. ఇది నేను ట్రై చేశాను. మనకి మీరు ప్రతీది కూడా మనం ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవటమే. ఇది అని కాదు. ఇవన్నీ నా అనుభవం. ఇది ఎవరు మాస్టర్స్ కావచ్చు, ఏ సెషన్ కావచ్చు, మనం ఒక విన్నామంటే దాన్ని ఆధారంగా తీసుకోవాలి. బేస్ తీసుకొని, దాని నుండి మనం ఇంకా ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తూ ఉన్నప్పుడు, దాన్ని బేస్ తీసుకొని ఇంకా మనం గ్రో అవుతూ ఉండాలన్నమాట. దాన్నే ఫిక్స్ కావద్దు ఎప్పుడు కూడాను. ప్రతిసారి అంటారు, నేను చెప్పింది మీరు నమ్మొద్దు. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి అంటారు. సారే అంతటి వారే అట్లా చెప్పినప్పుడు ఇంకా నేను అంతే అన్నమాట. సో, అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. సరి అయిన ఆలోచనలు మనం ఆలోచించాలి. ఇతరుల గురించి అది మంచి జరిగినా, చెడు జరిగినా అలాంటి ఆలోచనలు ఎక్కువ ఆలోచించవద్దు. మళ్ళీ ఎరుకతోనే ఉండాలని చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా అర్థమైంది ఈరోజు సెషన్ చాలా బాగా. మేము కూడా ట్రై చేస్తున్నాము, కానీ కొన్నిసార్లు మళ్ళీ తెలియకుండా మన ఆలోచనతో వెళ్తున్నాము, మళ్ళీ తిరిగి వస్తున్నాము. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు, ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ రాజేందర్. నేను కార్తీక్ మాట్లాడు. నేను కూడా ఇప్పుడు విన్నా, అర్థమైంది నాకు కూడా. నేను స్టార్టింగ్ లో స్టార్ట్ చేస్తున్నాను కదా, నాకు ఇంకా అదే గ్రిప్ దొరకలేదు. ట్రై చేస్తున్నాను నేను. ఓకే, మెయింటైన్ చేయడం చేస్తాను. మాస్టర్స్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి మాస్టర్స్. నమస్కారం సుధాకర్ మాస్టర్.
మేడం ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు మీ ఎక్స్పీరియన్సెస్ కానీ బాబా ఇచ్చిన సందేశం. సో ప్రతి ఒక్కళ్ళము ఇది అంటే ప్రతి ఒక్కరికి ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇవే వస్తాయి. సో ఎవరు వారు ఎక్స్పెరిమెంట్ చేసుకొని ముందుకెళ్ళడం చాలా చాలా మంచిది. చాలా అద్భుతంగా వివరించారు మేడం. అలాగే మీరు చెప్పినట్టు మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ మనకు ఆ స్థితి వస్తుంది మేడం. మీరు అన్నట్టు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆ అనుభూతి పొందాను. పైకి వెళ్ళగానే నాకు ఏదో పీస్ఫుల్గా అనిపించడం, ఆనందంగా అనిపించడం. సో అదే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది మేడం. చాలా అద్భుతంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి. చాలా బాగుంది మ్యామ్ క్లాస్. చాలా అంటే చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్ట్ ఇది. చాలా వరకు ధ్యానం చేస్తున్నప్పటికీ ఆలోచనలు సో తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఇదే అనిపిస్తుంది, ధ్యానం చేస్తున్నాం కానీ ఇంకా ఆలోచనలు తగ్గట్లేదని. కాకపోతే మీరు చెప్పినట్టు ఎన్నో ఆలోచనలు మనకు సబ్ కాన్షియస్ మైండ్లో ఉండడం వల్ల సో అది మనకు టైం పట్టొచ్చు. ధ్యానం చేస్తున్నప్పటికీ మెల్లిమెల్లిగా పోతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మీరు అన్నట్టు మనకు తెలియదు ఎంత పోయింది మన లోపల ఉండే చెత్త అనేది. ఒక్కసారి ఏదో ఒక రోజు నుంచి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, నా జీవితం ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పటి నుంచి అసలు తెలియకుండానే ఏదో ఆనందం వస్తుంది, తెలియకుండానే నా ఆలోచన విధానం మారిందని. సో ధ్యానం చేస్తున్నప్పటికీ మనకు మెల్లమెల్లగా మన ఆలోచనలు గమనించడం ద్వారా, మేడం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పినట్టు ఇంట్రోస్పెక్షన్, డెత్ గురించి చెప్పినప్పుడు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ద్వారా మనం ఎప్పుడు గమనించుకోవడం ద్వారా ఇంకా ఎలా ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయని కూడా మంచిగా చక్కగా అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంది మ్యామ్. అలాగే మీరు చెప్పినట్టు పత్రిజీ గారు కూడా దీన్ని గుడ్డిగా నమ్మండి అని ఎప్పుడు చెప్పలేదు మీరు అన్నట్టు. సో ఎందుకంటే ఇది కంప్లీట్ గా సైన్స్. సో ఇది ఏదో గుడ్డిగా నమ్మేది కాదు, ఇది కట్టుకోండి, ఇది చెయ్యండి అనేది కంప్లీట్ గా. అంటే మనం ఈరోజు స్కూల్కి వెళ్ళి మ్యాథమెటిక్స్ ని ఎంత ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేస్తున్నామో, సో ఈ మోడర్న్ టెక్నాలజీలో అంత సైంటిఫిక్ గా, అంటే సైన్స్ పరంగా ఇది రుజువు అయింది. ఇది ఇప్పుడు మేడం చెప్పినట్టు ప్రతి సెల్లులో ఎలా స్టోర్ అవుతుంది. మనం ఏ మాస్టర్ గురించి తీసుకున్నా, అంటే సేత్ మాస్టర్ చెప్పేది మళ్ళీ ఇక్కడ మహోతార్ బాబాజీ చెప్పేదానికి లింక్ ఉంటుంది. ఇంకా వేరే సీక్రెట్ బుక్ తీసుకున్నా దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే మొత్తానికి ఎవ్వరు చెప్పినా కానీ, అంటే ఏ దేశంలో ఉన్నా ఎవ్వరు చెప్పినా కానీ ఈ ఆలోచనలకి, ఈ ధ్యానానికి ఉన్నది అయితే ఏం మారదు. ఎందుకంటే మనుషులం అందరం ఒకటే కాబట్టి ఎక్కడ మిషన్లు పెట్టి మనం టెస్ట్ చేసినా అదే ప్రాక్టీస్, అంటే అదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి చాలా చక్కగా చెప్పారు మేడం. ఎందుకంటే ధ్యానం 100% మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది, ఉన్న స్థితి నుంచి. మాస్టర్స్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడొచ్చు. దీనికంటే ముందు మాస్టర్స్, మనకు సండే రోజు స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి ఒక సెషన్ ఉంటుంది. అదేవిధంగా రేపు పిరమిడ్ పవర్ గురించి లైట్ వర్కర్స్ టీంలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సెషన్ ఉంటుంది మాస్టర్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు లైట్ వర్కర్స్ టీంలో 6 నుంచి 7 గంటల వరకు. నెక్స్ట్ వీక్ సెషన్స్ సండే రోజు మనం అనౌన్స్ చేద్దాం మాస్టర్స్. ఎవరైనా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ధ్యానంలో పిరమిడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే. అట్లా మానేసినా గానీ చాలా బాగుంది మేడం. అసలు ఏ టాబ్లెట్ లేదు, అయినా కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు ఆ టెన్షన్ అనేది లేదు. అలా ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకున్నా మేడం. చాలా అసలు ఈ ధ్యానాన్ని ఎవరు కూడా వదలొద్దు మేడం అసలు. సూపర్ మేడం, బాగుంది. చాలా మంది అంటే మనకి ఎలా అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి, విశ్వశక్తి అంటాం కదా, అది వెళ్ళి మనకి ఆ విశ్వశక్తి చాలా తెలివైంది అనమాట. ఇంటెలిజెంట్ ఎనర్జీ అది అంటారు. సో మన శరీరంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ అంతా కూడాను క్లెన్స్ చేయటము, హీలింగ్ చేయటము చేసేస్తూ ఉంటుంది. చేసేసినప్పుడు ఇట్లా మనం ఆరోగ్యంగా అవ్వటము, తర్వాత కొన్ని నొప్పులు అవన్నీ కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే మీరు నమ్మారు కాబట్టి మీకు రిజల్ట్ తీసుకుంటున్నారు. నమ్మాలి, ధ్యానాన్ని నమ్మాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి అంతే. గురువు మీద, వాళ్ళ మీద, దేవుడి మీద దేవుడు చూసుకుంటారులే కాదు, ధ్యానాన్ని నమ్మాలి. మనల్ని మనం నమ్ముకున్నామంటే రిజల్ట్ త్వరగా పొందుతాం అనమాట. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగున్నాయి మేడం మీ అనురాధ మేడం మీ అనుభవాలు. చాలా అంటే చాలా చక్కగా మీ ఫేస్ లో ఆనందం కనిపిస్తుంది. మీరు చెప్పకపోయినా కానీ ధ్యానం మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంది, మీరు అనారోగ్య సమస్యల నుంచి ఎలా వచ్చారా. మీరు అవును. ఒకసారి మీకు 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ నెక్స్ట్ టైం మీ అనుభవాలు షేర్ చేయండి మేడం మీకు కుదిరినప్పుడు. ఓకే సార్, ఓకే సార్. మాకు ఇన్స్పిరేషన్. అదే కాళహస్త్రి మునిబాబు సార్ అని రోజు జూమ్ క్లాస్ జరిగింది సార్. మార్నింగ్ 5 o'clock నుంచి 7 o'clock దాకా గైడెన్స్ ఇస్తాడు. తర్వాత మళ్ళీ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అన్ని జరుగుతాయి సార్. ఆ చెప్పటం వల్ల అసలు ఎంత మంది ఎన్ని కుటుంబాలు ఇట్లా బాగుపడుతున్నారో సార్. అది ఆ సార్కి కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్ మేము. అంటే రోజు 3 సంవత్సరాలు అయిందండి సార్ కంటిన్యూస్ గా సార్ రోజు అట్లా జూమ్ క్లాస్ లో జాయిన్ అవుతున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీస్ మొత్తం వచ్చేసారు. 3 అక్కలు చెల్లెళ్ళు, అన్నయ్య, ఆడపడుచోళ్ళు, బావగారోళ్ళు మొత్తం ఇంకా మాకేం లేదు సార్. కాల్ చేసుకున్నా గానీ ఇవే అనుభవాలు చెప్పుకోవటం, ఈ మార్పులు చెప్పుకోవటం ఇవే సార్. రోజు పండగలాగే ఉంటుంది సార్ మాకనేది. అలా చాలా బాగుంది సార్. తప్పకుండా సార్ అవకాశం వచ్చినప్పుడు చెప్తా. 10 మందికి ఉపయోగపడాలి, మనం కూడా ఎదగాలి మాస్టర్స్ లాగా అని నాకు కూడా బాగా దృఢ సంకల్పం వచ్చింది సార్. ఆ భయాన్ని వదిలేసి ఇప్పుడు మీరు ఎమ్మటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలిగాను సార్. ఓకే సూపర్ మ్యామ్. Thank ఇక్కడ మీది ఏ ప్లేస్ లో ఉంటారు మీరు? సూర్యాపేట మరి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మ్యామ్. మీరు కూడా మీ చక్కగా అనుభవాలు షేర్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఉంది క్లాస్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ ముందు సెషన్స్ కూడా ఇవ్వాలని ధ్యాన జగత్ టీం నుంచి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికి. థ్యాంక్ యూ.